మన రాజుగారి వంటిట్లో ఈరోజు టమాటా రొట్టి పచ్చడి కొంచెం డిఫరెంట్గా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టి వేడెక్కాక అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. కొంచెం మెంతులు వేసుకొని 6 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. వాటిని వేయించి ఇలా వేగాక కట్ చేసి పెట్టుకున్న 6 టమాటా ముక్కలను కూడా అందులో వేసుకోవాలి. ఇప్పుడు కాస్త కరివేపాకు, కొంచెం కొత్తిమీర, చిటికెడు పసుపు, టేస్ట్కి తగిన సాల్ట్, కొంచెం చింతపండు వేసి కలిపి మూత పెట్టి కాసేపు మగ్గించాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటో బొక్క బాగా ఉడికిపోయి ఉంది. వాటర్ పోయేంత వరకు దాన్ని మంచిగా మగ్గించుకొని స్టవ్ ఆపేసి కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అందులో వేయాలి. వాటిని కలిపి మూత పెట్టి ఆ వేడిలోనే కాసేపు మగ్గించాలి. చల్లారిన తర్వాత దీనిని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. అందులో 4 వెల్లుల్లి రెబ్బలు, కాస్త జీలకర్ర పౌడర్ వేసుకొని మూత పెట్టి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం ఒక చిన్న కడాయి తీసుకొని అందులో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. ఇది ఈ పచ్చడిలో వేసుకోవాలి. గుమగుమలాడే కమ్మని టమాటా పచ్చడి రెడీ. వేడివేడి అన్నంలో కలుపుకొని తినండి. ఆ అనుభూతి కామెంట్లో తెలియచేయండి. మీ మాధవి, పిన్నమరాజు.